పేరు గీత అండి. ఫిర్జాదిగూడ రేషన్ షాప్ నెంబర్ 9 మాది వచ్చేసి ఫిర్జాదిగూడలో ఉంటుంది. సో సన్న బియ్యం అనేవరకు జనాలందరూ చాలా రష్ గా ఉన్నారు. ఇంకా ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాం మేము. సో చాలా హ్యాపీగా ఉన్నారు జనాలు. సో ఇంకా ముందు ముందు కూడా రేవంత్ రెడ్డి అన్నయ్య చేస్తే బాగుంటది అనేసి ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇట్లాంటి ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయాలి. ఇట్లాంటి కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది కదా ప్రజాపాలన అంటే. ప్రజాపాలన అనేసి మీరు వెక్కిరింతలు చేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే తెలుస్తుంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి అన్న సర్కార్ చేస్తున్న ఏదైతే అన్ని వర్గాలకి, బడు బలహీన వర్గాలకి, సంబంధ వర్గాలకు కూడా ఈరోజు సన్న బియ్యం అందిస్తున్నాడంటే ఇప్పటికైనా సూచనలు ఇవ్వండి. కానీ ఏదో మైక్ దొరికింది కదా అనేసి గంటలు గంటలు అసెంబ్లీలలో మాట్లాడటం కాదు. గడీల పాలనని బద్దలు కొట్టి ప్రజాపాలన చేస్తుంది రేవంత్ రెడ్డి అన్న సర్కార్. ఇప్పటికైనా మేము మా పీర్జాదిగూడలో చూడండి, ఈ రోజు ఒక 3 సంవత్సరాల కింద రోడ్లు స్టార్ట్ చేసి మా పాలన వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి అన్న గారి పాలన వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆ రోడ్డు పీర్జాదిగూడ రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది. అలాగే ప్రతిసారి కూడా వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే కాలనీలన్నీ మునిగిపోతా ఉండే, దాని గురించి కూడా SNDP ప్రాజెక్టు తీసుకొని వచ్చి దాన్ని మధ్యలో వదిలిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న గారి సహకారంతో దాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మీరు గడిల పాలన ఎట్లా పాలించారో ప్రజలందరికీ కూడా తెలుసు. బుద్ధి చెప్పారు. ఆ బుద్ధి చెప్పినా కానీ మీకు ఆలోచన లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రేవంత్ అన్న సర్కార్. ఈ రోజు చూడండి, గర్భిణీ స్త్రీలకి, చిన్నపిల్లలకి, ఆడపిల్లలకు కూడా B12 మంచి ప్రోటీన్ ఉన్న బియ్యాన్ని పంపిణీ చేస్తా ఉన్నాం. సన్న బియ్యం ఇస్తామన్నాము, సన్న బియ్యం ఇచ్చినాం. ప్రతిదీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పని రేవంత్ అన్న సర్కార్ చేస్తుందనేసి వారందరూ కూడా మంత్రివర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.